హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్యాస్ సిలిండర్లపై మీకు సబ్సిడీ అనేది వచ్చిందా లేదా, సో వస్తే ఎలా చెక్ చేయాలి, సో ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏ గ్యాస్ సిలిండర్ అనేది చేసుకుంటున్నారో, అంటే మీరు ఏ గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకుంటున్నారో, సో ఆ కంపెనీ యొక్క ఒఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ అయితే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ భారత్ గ్యాస్ మీరు తీసుకుంటున్నట్లయితే, సో మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు మై భారత్ గ్యాస్, సో ఆ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ అయితే చేసిన తర్వాత మీకు ఒఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు లాగిన్ అయితే కావాలి. సో ఇన్ కేస్ మీరు న్యూ యూజర్ అయితే, సో న్యూ యూజర్పై మీరు క్లిక్ అయితే చేసి మీరు లాగిన్ అయితే కావచ్చు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయినట్లయితే సైన్ ఇన్ అయితే అయ్యి, అంటే మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ అయితే చేసి లాగిన్ అయితే కావచ్చు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు రిజిస్టర్ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో కన్జ్యూమర్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసి కంటిన్యూపై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు కంటిన్యూపై మీరు క్లిక్ అయితే చేసిన తర్వాత, సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది. అంటే ఎల్పిజి ఐడి, మీ కన్జ్యూమర్ నెంబర్, కన్జ్యూమర్ నేమ్, ఆధార్ నెంబర్, డిస్ట్రిబ్యూటర్ కోడ్, డిస్ట్రిబ్యూటర్ నేమ్. సో ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ చెక్ అయితే చేసి ఓకేపై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమర్ కన్సోల్ అని రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇప్పటి వరకు ఎన్ని గ్యాస్ సిలిండర్స్ అనేవి బుక్ చేశారో, సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్లో ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేసింది, సో ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు రావటం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సబ్సిడీ అమౌంట్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఇండియన్ గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీని ఎలా చెక్ చేయాలి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఇండియన్ గ్యాస్ సిలిండర్పై అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.